రైతులకి నష్టం జరుగుతూనే ఉంది. ఈ రైస్ మిల్లర్లు డలార్లు కొమ్ముకైపోయేసి ఈరోజు వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే ఉన్నత అధికారులు, కలెక్టర్ స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్ అధికారులు కూడా, డిఎస్ఓ వాళ్ళందరూ కూడా రైస్ మిల్లర్లకి డలార్కి సహకరిస్తున్నారు. బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకునే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కానీ వాళ్ళు సహకరిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఉంది. ఇది లాస్ట్ అయిపోయి వచ్చింది. ఉదాహరణకి మొన్న కొండాపురం మండలం సాయిపేటలో అదేవిధంగా జరిగితే మేము ఉన్నత అధికారులందరూ కూడా చెబితే అప్పుడు గోతాలు ఇచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టి అప్పుడు కొనుగోలు చేశారు. అటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల నుంచి చాలా కావులి దగ్గరనే ఉన్న జలదంకి మండలంలో రైతులకి రోడ్డు పక్కన కళ్ళల్లో పెట్టుకొని అయ్యా బాబు కొనుగోలు చేయండి అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నా కానీ ఈ అధికారులు, సచివాలయం సిబ్బంది, రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడుతూ ఈరోజు రేట్లు పెరిగినాయని చెప్పేసి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా కొంటున్నారు, పర్వాలేదు అనుకునే సందర్భంలో ఒక 3 రోజుల నుంచి ఉదాహరణకి జలదంకి మండలంలో చూసుకుంటే 15,000 కొంటాం, లేకుంటే కొనం, మేము గోతాలు ఇవ్వం అనే ఇదిగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ కౌలు రైతులు లబో దిబో కొట్టుకుంటూ ఉన్నారు. కౌలు రైతులైతే ఒక పక్క పెట్టిన పెట్టుబడి కన్నా ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉంది. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నా కానీ ఈ ఉన్నత అధికారులు, కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ వాళ్ళు ఎవరు కూడా స్పందించడం లేదు. రైస్ మిల్లు మీద ఒక్క కేసు కూడా ఇప్పుడు పెట్టలేదు. దళాలందరూ కూడా లోపలించమని చెప్పేసి మంత్రి గారు చెప్పారు. మంత్రి గారు చెప్పినా కానీ ఇక్కడ ఉన్నత అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోవడం లేదంటే వాళ్ళతో ఎంత లాలూచీలు పడుతున్నారు అనేది ఒక పక్కన అర్థమవుతుంది. అందుకోసం ఇకనైనా కానీ వెంటనే జోక్యం చేసుకొని ఈ దళాలని, రైస్ మిల్లుల మీద వాళ్ళకి క్రిమినల్ కేసు నమోదు చేయకుంటే ఈరోజు కౌలు రైతులు ఎప్పుడు కూడా ఇంకా పండించలేరు. మనకి ధాన్యం కూడా దొరకవు. ఇంక పెద్దోళ్ళు చెప్తుంటారు పైన హెలికాప్టర్లు వెళ్ళినప్పుడు మాతల్ని మింగి ఉండాలంట, మాతలు మింగి ఉంటే ఆకలి పుట్టదంట. అటువంటి పరిస్థితి మనకు దేశానికి, ఈ రాష్ట్రానికి, జిల్లాకి రానికుండా ఈ రైస్ మిల్లల మీద, డలాల మీద తక్షణమే కేసులు నమోదు చేసి ఈ ఉన్న కొద్దిపాటి పంటని గిట్టుబాటు ధరలతో కొని కౌలు రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.